హలో వ్యూవర్స్, మనము గౌలిపుర వచ్చాము. గౌలిపుర అమృత్ పోతార్ గారితో ఇంటర్వ్యూ తీస్తున్నాము. వారి మాటల్లో ఈ పోతార్ వేషాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అన్న, నా పేరు అమృత్, సిటీ అమృత్ పోతరాజ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వేషం వేస్తున్నారు? నేను 12 years నుంచి చేస్తున్నా. 12 years నుంచి చేస్తున్నా. మీరు మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? మొట్టమొదట అంటే 12 years కిందనే స్టార్ట్ చేసిన. ఇక పర్టికులర్గా తెలియదు ఇయర్ అయితే, అప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్నాం. అంటే మీరు చిన్నతనంలోనే వేశారని ఒక టాక్ ఉంది బయట, సో దాని గురించి చెప్పండి. చిన్నతనం అంటే ఇక అప్పుడు వేయాలనిపించింది వేసిన. మరి చిన్నతనం ఏం లేదు, ఇప్పుడు నాకు 30 years. 12 years అంటే నేను 18 years నుంచి వేస్తున్నా. మీరు మొదటిసారిగా చేసినప్పుడు మీ అమ్మా నాన్నగారు సమ్మతం ఉండేనా? నేను ఎట్లా అయితే వద్దని చెప్పారు. తర్వాత నేను వేసే కదా, ఇంకో వారం వేసారని చెప్పి నేను జిజ్జుకి వేయడం జరిగింది. ఇంకోటి, ఇది మనకి ఈ పోతార్ వేషం చేస్తాం కదా, ఆ పోతార్ అంటే ఎవరు? మీ మాటలో చెప్పండి. పోతరాజు అంటే 7 మంది అక్క చెల్లెలకు ఒకనొక తమ్ముడు. ఊరి పొలిమేరలు గస్తీ కాసే వీరుడు. అప్పుడు తమిళనాడు వీరభద్రుడు ఎట్లనో తెలంగాణకు పోతరాజు అట్లా. సో 7 మందిని కాపాడడానికి 7 మందికి రక్షకుడుగా పోతరాజు అనే వేషం ఉంటుంది అనేది. మనకి పోతరాజు బోనాల పండుగలో మనకి ఎన్నో ఏమంటారు సన్నివేశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి పలరమ్మండి ఎందుకు తీస్తారో చెప్పండి. పలరమ్మని ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు గాయకత్తరు వచ్చి ఊరంతా రోగాల పాలు అయి ఉంటే, జనాలు మొత్తము జ్వరాలు రోగాలు వచ్చి ఉంటే వాళ్ళకు మీరు వాళ్ళు అమ్మవారు బయటికి వెళ్ళేటప్పుడు దయ్యాలన్నీ అమ్మవారిని రాకుండా కట్లు కట్టేసి ఉంటాయి అనమాట. అప్పుడు పొలిమేరున్న పోతరాజు ఏం చేస్తాడంటే, ఆ కట్లు దించుకుంటా అమ్మవారిని తీసుకొని ఊరు చూడడానికే తీసుకొస్తాడు అమ్మవారిని. అమ్మవారు పలరమ్మండి ఊరు ఎందుకు తిరుగుతుంది, గల్లి గల్లి ఎందుకు తిరుగుతాయి అంటే, భక్తుల బాధలు వాళ్ళు ఎట్లు ఏంది అని అమ్మవారు పరిమర్శించడానికి వస్తుంది అనమాట. అయితే ఇది తొట్టెలు కట్టుకుంటారు. ప్రతి సంవత్సరం భక్తులు 1 feet 2 feet 3 feet అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నమ్మకంతో తీసుకొస్తారు. సో ఆ తొట్టెలు ఎందుకు కడతారు అనుకుంటున్నారు, మీరు చెప్పండి. తొట్టెలు ఎందుకు కడతారు అంటే, అమ్మవారికి మొక్కుతారు అనమాట. మా ఇంట్లో ఇది లేదమ్మా, ఇది కావాలి, మా ఇంట్లో పిల్లలు లేరు, మా ఇంట్లో అది లేరు, మాకు పిల్లలను కలిగిస్తే తొట్టెలా కడతా అని చెప్పేసి తొట్టెలు కట్టడం జరుగుతుంది. అంటే ఆ తొట్టెలకున్న ప్రాముఖ్యత ఏంటి మామూలుగా? అదే అంతే. ఇంకోటి, మీరు ఏంటంటే మీరు ఎప్పటి నుంచి ఈ వేషం చేస్తున్నారో, అయితే మీకు ఎవరు స్టార్టింగ్ గురువుగా ఉండే? నాకు స్టార్టింగ్ గురువు అంటే ఫస్ట్ మా ఉస్తాద్ ఒక ఆయన ఉండే. ఆయనకి నేను అడిగి ఇట్లా పోతరా చేద్దాం అనుకుంటున్నా కాక, మళ్ళీ ఏమంటావు అంటే, ఈ బేట అట్లా లేదు, మళ్ళీ దానికి కోసం తెలుసుకో, మళ్ళీ ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఈ పద్ధతిలో నేను పాటిస్తట్టయితేనే పోతరా చెయ్యి, లేకుంటే లేదు, ఎందుకంటే అది దైవ కార్యము, ఏమన్నా అక్కడిక్కడైతే మొత్తం ఉల్టా అయిపోతుంది అని చెప్పిండు అనమాట. అప్పటి నుంచి అడిగే చేస్తున్నా. ఇప్పటిదాకా వాళ్ళకి అడగకుండా నేను ఏం చెయ్య, మొత్తం వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేస్తారు నాకంతా. అని ఇంకోటి, ఈ పోతరాజు అంటే చాలా నియమనిష్టలతో చేయాలి. సో మీకు ఈ పోతరాజు వేషం వేసే వాళ్ళకి కానీ, లేకపోతే మీ తర్వాత వచ్చే వాళ్ళకి కానీ, మీ శిష్యులకు కానీ మీరు చెప్పే అంటే ఏ పద్ధతులు పాటించాలని మీరు చెప్తారు, చెప్పండి. పద్ధతులు అంటే, పోతరా వేషం వేస్తే ఏంటంటే కొన్ని బయట తిరగొద్దు అనమాట. ఇప్పుడు కొన్ని పురుడు దావత్లు, మెచ్యూర్ ఫంక్షన్స్, ఇల్లు గృహప్రవేశము, అవి కొన్ని ఉంటాయి అనమాట. తండ్రి దావత్లు అవి ఉంటాయి. దాంట్లో దగ్గర పోవద్దు, అక్కడ మనం తినొద్దు కూడా. అట్లాంటివి పోయి తింటే పోతరా చేసి హక్కు ఉండదు అనమాట. మందు కూడా బాగా తాగుతారు అనమాట. అట్లాంటివి ఉండొద్దు అనమాట. అట్లాంటి జాగ్రత్తలు పోయి అసలు మందు కాదు కదా, నీళ్ళు కూడా తాగొద్దు. మనం కొంచెం దానికి దూరం ఉండేట్టు అయితేనే పోతరా చేసి వేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో అయినా కూడా నేను తీసుకోలేదు అనమాట. ఎందుకంటే నాది ఒక నియమం ఉంది. నేను ఆషాఢంలో ఇట్లా ఉంటా కాబట్టి నేను దీనికి కొంచెం దూరం ఉండాలని చెప్పి దూరం ఉంటాను అనమాట. ఈ మధ్య ఏమంటే చిన్నపిల్లలు కూడా వేస్తున్నారు వేషధారణ. అంటే మరి ఒక ఏజ్ వచ్చినా కాకుండా కూడా చిన్న పిల్లలు వేస్తున్నారు, 10 ఏళ్ళ కింద వయసున్న వాళ్ళు వేస్తున్నారు. సో వాళ్ళకి అడిగితే ఏంటంటే, మేము మొక్కుకున్నాం వేస్తున్నామని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? మొక్కుకున్నాం అంటే ఇంట్లో అయితే మొక్కరు కదా. మా అబ్బాయిని వేసాం వేపిస్తాను, నేను పోతరా వేసాం వేపిస్తాను, ఏదో వాడి సోకుల కోసం వాడు వేస్తుండో, కొన్ని చూసి ఒకడు చేస్తుండో. వాళ్ళది ఏంటంటే దానికోసం తెలిస్తే దాని దగ్గర కూడా రారు. కానీ తెలిసేటట్టు చెప్పాలి పెద్దోళ్ళు వాళ్ళకు. మళ్ళీ ఇట్లుంటుంది బెటా అని చెప్పుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద ఏమైపోతుంది అంటే, ఇప్పుడు పర్టికులర్ ఓల్డ్ సిటీలో ఎట్లుంటుంది అంటే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మంత్రాలు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది వాళ్ళు ఏంటంటే, మాకు వచ్చిన మంత్రాలు పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ మీద చూపిస్తారనమాట. మంచి వాళ్ళు అయితే ఏం కాదు, కొంచెం చెడు చేయాలనుకోరు ఏమో భూమికి పడ్డానంటే అసలు వాడు చాలా డేంజర్ ఉంటుంది. ఊహించని పరిణామాలు జరుగుతాయి ఇంట్లో. ఏదో ఒకటి జరగడము, ఇంట్లో కుట్లాటలు కావడముకి, కష్టం చేసిన పైసలు నిలవకపోవడం, ఇట్లాంటివి చాలా అవుతుంటాయి అనమాట. ఏగలేము. ఒక బోనాల పనికి వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒకటి అవుతుంటుంది. అట్లాంటివి కాకుండా చూసుకోవాలి.
మీకు ఎప్పుడైనా మీరు వేషధారణ వేసినప్పటి నుంచి చాలామంది మామూలుగా ఏంటంటే అరే ఇది వేయకూడదు అని చాలామంది అనుకుంటారు మామూలుగా, మనం బయట ఎప్పుడు లోపల అనుకుంటారు. సో మీకు ఏమైనా అట్లా ఏమైనా అయినాయా ఇప్పటివరకు? ఇప్పటిదాకా నాకు అట్లాంటి ఏం కాలే అన్న, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాకు మా ఒకసారి చెప్పిన మాటలు ఇప్పటిదాకా గుర్తు ఉంటాయి. నేను అట్లనే ఉంటా. నేను మామూలుగా చెప్పాలంటే నేను పెళ్ళిళ్ళకి కూడా ఎవరైనా పిలిస్తే, ఎందుకంటే నాకు ఏదో ఇక అట్లా అలవాటు అయిపోయింది. దీంట్లో పోవద్దని చెప్పేసరికి నేను దేంట్లో పోకుండా ఫిక్స్ అయిపోయినా. అందుకే ఏమున్నా ఇంట్లోనే తింటా, ఏమున్నా ఇంట్లోనే ఉంటా. పూజలు గీజ అయితే ఖచ్చితంగా చేస్తా. ఏ పూజ ఎప్పుడు చేయాలనేది ఖచ్చితంగా చేస్తా. అమ్మవార్లకు కానీ, ఇప్పుడు అయ్యప్ప స్వామికి కానీ, శివునికి కానీ ఏ రోజు పూజ ఆ రోజు చేస్తూనే ఉంటాము. ఇప్పటిదాకా అయితే మనకు అటువంటివి ఏం కాలేదు. ఇప్పుడు నేను వరుసగా నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన అంటే మధ్యలో మా డాడీ ఒక్కసారి ఎక్స్పైర్ అయినందుకు ఆగిపోయినా, కానీ కంటిన్యూగా చేసిన వేసాం నేను ఇప్పటిదాకా ఆగలేదు. ఇంకోటి పోతాజ్ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి అక్కడ ఆయన గమ్యస్థానం ఏదైతుందో అక్కడ చేరే వరకు ఏంటంటే మనకు 4 రోడ్లు వస్తుంటాయి, 4 తవ్వలు. ఆ 4 తవ్వలలో చాలా మట్టుకు ఏంటంటే మంది అంటే నానా రకాల ప్రయత్నిస్తుంటారు, పడేయాలని లేకపోతే గుంపులు వచ్చి పడేయడం కానీ అట్లా. సో అప్పుడు మీకు ఏమైనా ఎదురైనాయి అట్లా సంఘటన ఏమైనా? అట్లా నాకు ఏం కాలే. కొంతమంది వేసినుండే ఒకప్పుడు, ఫస్ట్ నేను స్టార్టింగ్ చేసిన 2-3 సంవత్సరాల తర్వాత వేసిరు నాకు అట్లా. కానీ వాళ్ళు తెలుసుకోరు ఇక నా గురించి, వద్దు అది ఇది అని చెప్పేసి తెలుసుకొని ఇప్పుడు దూరం ఉర్రు. ఎందుకంటే మా వస్తాదు కూడా గట్టిగా ఉన్నాయని వాళ్ళకు కూడా తెలిసింది అప్పుడు. ఇక అందుకే కొంచెం దూరం ఉన్నారు వాళ్ళు. ఇప్పుడైతే అటువంటి ప్రాబ్లం ఏమి లేవు, నేను నిమ్మలంగా వేసుకుంటున్నా. ఇప్పుడు మనం వేసేది కరెక్ట్ నియమం, అమ్మవారి మీద మనసు పెట్టి మనం వేస్తే మనకు ఏది దాకదు మనకు. నేనైతే అది నమ్ముతా ఖచ్చితంగా. ఎందుకంటే నేను నాకు అదే ఉంది, ఆ సంకల్పం ఉంది కాబట్టి నేను ఎన్నో పోయి పూతరా చేయగలుగుతున్నా, వస్తున్నా ఇంటికి. కానీ మంత్రం తంత్రం లేని మాత్రం నేను పూతరా చేయను ఖచ్చితంగా. ఇదైతే మీకు ఎప్పుడు ఫస్ట్ టైం తెలిసింది ఇట్లా ఉంటాయి బయట అని మీకేమైనా జరిగిన సంఘటనలు ఉన్నాయా? అంటే జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. అది ఏంటంటే ఇట్లనే మా వస్తానికి ఇట్లా చెప్పిన అనమాట, మళ్ళీ ఇట్లా ఉంటే అది ఇది అని చెప్తే, లేదు నేను నీకు ఒకటి ఇస్తా తీసుకొని పో అంటే, నేను ఆ పేపర్ ఒకటి ఇస్తే నేను తీసుకోవడం జరిగింది. దాన్ని చూసి అసలు దాన్ని నా చేతిలో అది ఉందని కూడా తెలియదేమో, వచ్చి నన్ను చూసి కుక్కలు బాగా మురిగి ఉండే. మురిగితే మళ్ళా ఇట్లా అవుతుంది అది అంటే అన్నీ దాన్ని కాల్ చేయడం జరిగింది. ఇక అప్పుడు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నా మీద ఉన్న గాలి దిగబట్టి దాని మీద కూర్చోబెట్టినమాట. అట్లా గాలి కొని తలుగుతాయి 3 తోవలలో కూడా. అంటే అన్నీ చేస్తేనే తలగవి, కొన్ని ఇళ్ళలో తీసేస్తారు కొంతమంది. చిన్నపిల్లల మీకేంచి వాళ్ళ మీకు తీసేసినవి కూడా ఉంటాయి. అవి మన మీద పసుపు బండారు ఉంటుంది కాబట్టి మనం ఎక్కేసి ఇంట్లో అర్థం కాదు, నిద్ర పట్టదు, బీచన్ అయిపోతాం. దానివల్ల మన ఇంట్లో ఎవరన్నా మంచిగా ఉండి మంచిగా లేకుండా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, మొత్తం ఇల్లంతా ఖరాబ్ చేసేస్తుంది అట్లా అని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ మధ్య ఏమైందంటే పోతరాజు వేషం వేసుకొని వాళ్ళు ఏమంటారు అంటే, మీరు నా దగ్గర నేను పలానా పూజ చేస్తా, మిమ్మల్ని కలుపుతా, మేము దూరం పెడతా, అట్లా జరుగుతుంది. అది మీరు ఎంతవరకు అయితే అంటారు? అంటే కొందరు ఏంటంటే కొందరు పోత వేషం వేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేషం వేసుకొని నేను ఈ పూజ చేపిస్తా అంటే నేను మీ ఇద్దరిని కలుపుతా, మీ ఇద్దరిని విడగొడతా, ఏమైనా ఉంటే అట్లా నాకు చెప్పండి అని అంటున్నారు. అదే ఎంతవరకు నిజం? ఎట్లా అంటే కొంతమంది వాళ్ళు కూడా వస్తాదు ఉండొచ్చు, వస్తాదే చేయగలుగుతాడు ఇటువంటి పనులు, కానీ చెడు పనులు మాత్రం చేయవద్దు. చేస్తే మంచి పనులే చేయాలి. పోతరా వేషం వేసినంత మాత్రాన గొప్పతనం కాదు అది. ఎందుకంటే పోతరాజు అనేవాడు చాలా గొప్పోడు. ఆ వేషం మనం ఆ వేషం లేచి ఆయన చేసినటువంటి పనులు చేస్తేనే దానికి అందం. నేను వాళ్ళని అట్లా చేసిస్తా, వీళ్ళని ఇట్లా చేసిస్తా, అది అన్నది మాత్రం చాలా తప్పు. ఇప్పుడు దేనికైనా తల్లి తండ్రి గురు దైవం. ఇప్పుడు గురువు ఉంటే ఒక నంబర్ వరకు కాపాడుకుంటాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే బయట ప్రజలు కొంతమంది ఎట్లా ఉన్నారంటే పోతా వేషం వేసుకొని నేను 100 మందిని 1000 మందిని 1,00,000 మందిని నేను ఎదుర్కొంటాను అని అంటారు. అది ఎంతవరకు నిజమైనది? ఇక వాళ్ళ శక్తి చెప్పలేమన్నా మనం. ఇప్పుడు ఏంటంటే దానికోసం నాకు తెలియదు, తెలిస్తే నేను చెప్తుండే ఖచ్చితంగా. కాకపోతే 100 మందిని 150 మందిని 1000 మందిని 1,00,000 మందిని నువ్వు అన్నట్టు ఎదుర్కోవడం అంత శక్తి అయినట్టుంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ దాంట్లో వాళ్ళకి మంచిగా చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు 100 150 మందిని 1000 మందిని 1,00,000 మందిని ఇంతమందిని నువ్వు చేయించే బదులు వాళ్ళు ఉన్నారా, వాళ్ళు కరెక్ట్ ఇస్తురా, వాళ్ళ నియమాలు పాటిస్తురా అనే దాన్ని చూసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పవర్ మనకు ఉంది, ఆ పవర్ మన దగ్గర ఉండాలంటే దాన్ని మంచిగా చూసుకుంటేనే మన ఇబ్బంది ఉంటుంది, లేకుంటే అదే మనకు ఉల్టా అయిపోతుంది. అట్లా నేను అనేది. ఇది చాలా మంది కూడా ఈ మధ్య తెలియదు, కలర్గా వేషం వేస్తున్నారు, కలర్గా అంటే డిఫరెంట్ ఆకారం దయ్యాలుగా తయారవుతున్నారు. అది దాని బట్టి ఎలా వస్తుంది మీరు? ఇక్కడైతే లేదన్న ఓల్డ్ సిటీలో, అంతా సిటీలో చేస్తారు. ఇక్కడ మా వస్తాదులు మాకు చెప్పిన విషయం ఏంటంటే,
పసుపు, కుంకుమ, కాటిక, భస్మము, నిమ్మకాయ. ఈ 5 వస్తువులు పూతరాజు తయారు కావడానికి కావాల్సిన వస్తువులు ఇవే. దీంట్లోనే మీరు తయారు కావాలి అని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మధ్యలో మేము మెరుపు పెట్టడం స్టార్ట్ చేసినాం, చెంకి. ఇక చెంకి పెడితే కూడా అప్పుడప్పుడు తిడతారు వాళ్ళు. ఇక మేము అట్లా కాక ఇట్లా అని చెప్పేసి మేము అది చేస్తాం. కానీ అంతకు మించి అయితే బయటికి పోము. ఇప్పుడు మేము కొంతమంది చెప్పాలంటే ఇప్పుడు సిటీలలో చూసిండొచ్చు మీరు, అట్లా మేము బిగ్గులు పెట్టుకోము. ఇంకోటి పూతరాజుకి పండ్లు కూడా ఉండయి, కానీ పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యాషన్గా కనిపించాలి, మంచిగా కనిపించాలి నేను అన్నట్టు పెట్టుకుంటారు. కానీ అవన్నీ పూతరాజుకి ఉండేవి కదా. గావు పట్టే పూతరాజుకి ఆ పండ్లు అవన్నీ ఉండదు. అవతారమే పూతరాజు అవతారం, అలా ఇంకొక అవతారం అయితే ఉండదు కదా పూతరాజుకి. అది కొంచెం డిఫరెంట్గా తయారవుతారు, ఒకరు నచ్చినట్టు వాళ్ళు తయారవుతారు. కానీ అట్లా తయారు కావడం నాకైతే ఇక్కడైతే రాంగానే అంటారు మా వాళ్ళు. ఎందుకంటే పూతరాజు వేషధారానికి నీకు గజ్జలు అవసరం లేదు, దిష్టి పూసలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు మేము తయారవుతుంటే మా వస్తాది అంటుంటాడు అనమాట అప్పుడప్పుడు. ఏమని, అరే ఇవన్నీ ఎందుకు కట్టుకుంటావు నువ్వు అని అంటాడు. ఎందుకంటే నిండా బండారి ఉందా లేదా చూస్తాడు ఆయన, అంతే. నెత్తి నుంచి కింద అరికాల వరకు బండారి ఉందా లేదా. పూసలు కట్టుకోకు పూతరాజుకి. కళ్ళకు కట్టుకుండాలి, నూనెతో పొట్టు ఉండాలి, అంతే. గజ్జలు కట్టుకోలేదు. కానీ హీరో గోళాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటాడు. మేము దాన్ని కొంచెం డిఫరెంట్గా వేసుకుందాం అని చెప్పేసి గజ్జలు అవి ఏంటంటే పూతరాజు కృష్ణ అన్న చాలా సీనియర్ మనిషి అనమాట. ఒక నేను ఆయన చూసి ఇన్స్పైర్ అయినా. ఆయన కూడా సేమ్ అట్లనే తయారవుతుండే, మేము కూడా అట్లనే తయారవుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే మా వస్తాదు ఆయనకి చేసి ఇప్పుడు మాకు కూడా చేస్తారు. అట్లా అంటే మా గుడి నుంచి అట్లా ఉన్నారు వాళ్ళు, ఇక వాళ్ళే చూసుకుంటారు అప్పటి నుంచి. ఇక మేము కూడా అందుకే అట్లా తయారవుతున్నాం. కొత్తగా ఇట్లా కలర్లు వేసుకోవడము అవన్నీ. చాలామంది అన్నారు కలర్లు వేసుకుంటే బాగుంటుంది అంటే, కలర్లు వీలర్లు మేము వేసుకునే పూతరాజులం కాదు మేము, అది ఇది అని చెప్పేసి చెప్పినాం. ఇంతకుముందు మీకు పోత సామాన్ చెప్పారు, అంటే ఇవి కొన్ని 5 వస్తువులు చెప్పారు, అవి చెప్పండి. ఎందుకంటే చాలామంది తెలియదు. ఈ మధ్య ఏంటంటే బయట మేకప్ మ్యాన్ తీసుకొని మేకప్ వేసి వేసుకుంటారు. కానీ యాక్చువల్గా పోతకి కావాల్సిన సామాగ్రి ఏదని చెప్పండి. పూతరాజుకి కావాల్సిన వస్తువులు పసుపు, కుంకుమ, కాటిక, నిమ్మకాయ, భస్మం, హీరోగోళలు. ఈ 5తోనే పూతరాజు వేషధారణ అనేది వేయాలి. లేదు కొంచెం డిఫరెంట్గా కనిపించాలనుకుంటే కొంచెం చెంకి పెట్టుకుంటే నడుస్తుంది. కానీ ఇంకా మొత్తం మనం హైలైట్ కనిపించాలి, మనం తోపు కనిపించాలి, అట్లా ఇట్లా అని కనిపించేది కాదు పూతరాజు వేషధారణ. పూతరాజు వేషధారణ అంటే గంభీరం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు మేము ఇట్లా తయారైతేనే ఇట్లా డేంజర్గా అనిపిస్తున్నాను, ఇట్లా తయారైతే డేంజర్ అనిపిస్తున్నాను. ఒకసారి అట్లా వేసి చూడండి మీరు, మీకంటే డేంజర్ ఎవరు అనిపించారు. ఎందుకంటే నా మనసులో మాట ఎట్లుంటుంది అంటే, నేను పూతరాజు వేషం ఎప్పుడు వేసినా కూడా పూతరాజే నన్ను ఊనాలన్నట్టు ఉంటుంది అనమాట. అంటే నేను వేషం ఎట్లైనా వేస్తా, పసుపు కుంకుమతోనే వేస్తా. కానీ వేస్తే ఏంటంటే ఆ గెటప్ అనేది కనిపించాలన్నమాట. అంటే మనం పర్ఫెక్ట్ ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ అయిపోతుంది వేషం. ఇది లేదు మనం పర్ఫెక్ట్ లేము కదా, వేషం పర్ఫెక్ట్ ఉండాలంటే కాని పని. ఇంకోటి ఏంటంటే బండారి కూడా నేను చాలా మటుకు చూసిన, ఇక్కడ చెవులు వెనుక సైడ్ పెట్టుకోరు, నడీపులో సరిగ్గా పెట్టుకోరు. చాలా నిండుగా ఉండాలి, చాలా అంటే చాలా నిండుగా ఉండాలి. నెత్తిల నుంచి కింది వరకు ఉండాలి బండారి. అప్పుడే పూతరాజు అనమాట. అదే ఆయనకు శక్తి అనమాట బండారి. హీరోగోళలు బండారి చాలా శక్తి. ఈ పూతరాజు అంటే హీరోగోళ. హనుమంతునికి గద ఎట్లనో పూతరాజుకి హీరోగోళాలు అట్లా అనమాట. అవి లేకుంటే శక్తి ఉండదు పూతరాజు దగ్గర, పవర్ ఉండదు. అది మెయిన్. కొంచెం దాన్ని చూసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. ఇంకోటి ఏం చూస్తున్నామంటే బయట సిటీలో కానీ ఎక్కడైనా కానీ హీరోగోళాలతో ఆడుతారు, నృత్యం వేస్తారు పోతరాజు. అయితే అది చేసినాక ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం ఆడి వీళ్ళకి ఇస్తారన్నమాట. అంటే వీళ్ళ ఉత్సాహాలు పట్టుకుంటే పర్లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే దోస్తులకి వాళ్ళకి ఇస్తారు ఆడుకోండి. అది ఎంతవరకు నేయమంటారు? ఎంతవరకు అంటే నేను 4 ఇంటర్వ్యూలు చేసిన, 4 వెళ్ళి చెప్తున్నా. మా ఉత్సాహ అసలు హీరోగోళాలు ఎవరికి ఇవ్వనియాడు, అస్సలు ఇవ్వనియాడు. వేసుకుంటే మెడల మీద వేసుకోవాలి, లేకుంటే చేతిలోనే పట్టుకోవాలి. కానీ నీ హీరోగోళ వేరేకి ఇస్తే నీకున్న పవర్ వెళ్ళిపోతుంది అని చెప్తాడు అనమాట. ఇక కొంతమంది బయట చూస్తున్నా, మనం కూడా చూసినా కూడా, నేను కూడా. కానీ వాళ్ళకి చెప్తే అర్థం చేసుకునేటట్టు ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసుకోరు, మేము ఇట్లనే ఉండాలి, మేము ఇట్లనే ఆడాలి, మేము ఇట్లనే వేయాలి, మేము బోనాలు ఇట్లా ఉండాలి అని. ఇక్కడ అట్లా లేదు. ఎందుకంటే ఉంటే హీరోగోళకు చేతుల, లేకుంటే భుజాల పైన ఉండాలి. అదే నేర్పించారు. నాకు కొత్తలో చాలా కష్టమైంది కూడా, కానీ ఇప్పుడైతే నేను ఎవరికి ఇవ్వలేను. ఎందుకంటే నాకు చాలా అలవాటు అయిపోయినాయి హీరోగోళాలు. నేను నా ఎంబడి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. నేను వేసే ఇక నా మీదే ఉంటాయి అంతే. ఇక వేరే వాళ్ళకైతే ఇచ్చేది అస్సలు ఉండదు. ఇక
మామూలుగా పోతురాజు ఒక అవతరణ కానీ రూపం కానీ ఒక పాట రూపంలో చెప్పండి. మీరు ఫలక్నామాలో కొన్ని లైన్స్ పాడు కదా పోతురాజు మీద, అవునవును. ఒకసారి ఆయన గురించి కొంచెం చెప్పండి పాట రూపంలో. అది అందే గోల గోల మోగింది డప్పుల మేళ, గిరా గిరా తిప్పుతుండు పోతరాజు గోల, గావు పోతలింగడు గర్జిస్తే ఉరుకుడు, దుర్గమ్మ చేతుల శూలము దూసుకొచ్చే బల్లెము, చీల్చేస్తాడు దేహము తాగేస్తాడు రక్తము, గావు పోతలింగడు వీరసూర మల్లన్న మీసాల రోషము, ఆ వీరభద్రుని కలికాల తేజము, ఉక్కు పిడికిలి ఊపిరి బిగబట్టి దుంకుతున్నాడు ఈరగోల బట్టి, పోతరాజు వస్తుంటే పెలపెల భూకంపం, పోతరాజు వంశము మహాశివుని అంశము, గజ్జగట్టి ఆడుతున్న గర్వము చూడు, విలయ ప్రళయ రుద్రుని శూలము వాడు, శంకాల నాదము శివ శివని నాదము, శివుని కైలాసము శివుని మరో రూపము, మాటగాదురా తమ్ముడ పోతరాజు వేషము, దయ్యాలను భూతాలను తరిమిగొట్టే ధైర్యము, గవ్వలు గట్టినడు కళ్ళ కాటుక దిద్దినడు, ఉరిమి చూస్తున్నాడు ఉరికి పిస్తున్నాడు. ఇది ఒక లైన్ నేను చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. ఇంకోటి మీరు ఎప్పుడైనా గావు పోతలింగ అన్నారు కదా, మీరు ఎప్పుడైనా గావు పట్టడం జరిగిందా? అంటే ఇప్పటిదాకైతే నేను గావు పట్టలేదు, ఎందుకంటే మా వస్తానికి నేను చెప్తే పైన పెయి నింపాలని చెప్పిండు అనమాట. అంటే కొంచెం అది వేరే తీరు ఉంటుంది అనమాట, పోతరాజుని మీదికి తెప్పియడం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే నేను ఇప్పటిదాకైతే నేను అంత డేరీ వేయలేదు, అంటే నా మీదికి తెప్పించుకోవాలా అని ఒకటి అనమాట. అయితే ఇయర్ ఏదో వచ్చి గావు పట్టాలని చూస్తున్నా నేను కూడా. ఇక అది మా ఉస్తాద్తో మాట్లాడడం కూడా జరిగింది, ఇయర్ ఇద్దాము అది అన్న మాట కూడా ఉంది. అయితే ఇన్ని 12 సంవత్సరాల నుంచి నేను చేయలేదు, ఎందుకంటే మనం చేసిన అని చెప్పాలి, లేక లేదని చెప్పాలి. ఇప్పుడు పైకి మనకి ఇంతవరకు కూడా ఏ దేవుడు రాలేదు. మనం ఏంటంటే మనం దేవుళ్ళకు 7 అక్క జిల్లాలకు తమ్ముళ్ళలాగానే మనం సేవ చేసుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళు కూడా అట్లనే నన్ను పెట్టిరు. ఇంకోటి ఏంటంటే మనం ఏ రోజు మనం నీతి తప్పి ఇట్లా అడ్డంగా దైవాలకు మనం అది చేయలేదు. సో మనం కరెక్ట్ ఉన్నాం కాబట్టి ఇయర్ ఏంటంటే కొంచెం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అది చేస్తున్నాం అనమాట. అంటే ఈసారి మరి నల్లపోచమ్మ గుడికి వేస్తున్నారా ఇట్లా? టెంపుల్ నేను నల్లపోచమ్మ టెంపుల్ పోతరాజుని, నేను ఎవ్రీ ఇయర్ టెంపులే, నేను ఉన్నన్ని రోజులు టెంపుల్కే పోతరాజుని. టెంపుల్ తర్వాత ఇక బయట ఎవరైనా ఆఫర్ చేస్తే అక్కడ వెళ్ళిపోతా అంతే. ఇంకోటి ఏంటంటే మీరు ఓల్డ్ సిటీలోనే వేస్తారు అని ఒకటి ఉంది, అది దాని గురించి చెప్పండి. నేను ఓల్డ్ సిటీలోనే ఎందుకు వేస్తా అంటే నాకు సిటీలో బయట నచ్చలేదు అనమాట. ఇప్పుడు బయట వేస్తే 5 మంది వేయాలి, 4 వేయాలి, 3 వేయాలని అంటారు కదా, నాకు అట్లా నచ్చదు అనమాట. ఇంకోటి ఓల్డ్ సిటీని వేస్తా. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఆషాఢం నుంచి వేస్తా. కొన్ని పండుగలు మనం ముందుకు పోయినాయి కాబట్టి శ్రావణం వరకు నడుస్తున్నాయి బోనాలు. ఇప్పుడు లేటప్పుడు మొత్తం ఆషాఢంలోనే కంప్లీట్ అవుతున్నాయంట. లాస్ట్ ఒక 2 వారాలు, ఒక వారమో ఉంటున్నాయంట శ్రావణంలో. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ వారం తర్వాత మొత్తం ఇక శ్రావణంలో బోనాలు అవుతున్నాయి. సో ఇక ఏంటంటే నేను కూడా వేస్తున్నా, కానీ చాలా తక్కువ వేస్తాను అనమాట. పర్టికులర్గా అయితే ఆషాఢంలోనే వేస్తాను నేను. ఇక శ్రావణం వరకు ఇప్పుడు డేట్లు ముంగలిపోయినాయి కాబట్టి మనం వేయడం జరుగుతుంది అంతే. అంటే మనము ఇంకోటి చూస్తున్నాం ఏంటంటే మనం వినాయక చవితికి కానీ లేకపోతే దసరాకి వేస్తారు, వాళ్ళు వేరే పనులు ఉంటాయి కదా, హోలీ అట్లా అనుకుని. ఏంటంటే ఈ మధ్య ఏం చూస్తున్నామంటే పోతాదని సినిమాల ఏమన్నా గేటప్లు వేసుకుంటే అట్లా దానికి తీసుకెళ్తున్నారు, అది చేస్తున్నారు. లేకపోతే వినాయక పండగకి కూడా పోతాది వేపిస్తున్నారు. అసలు అది ఎంతవరకు అయితే అంటారు? అంటే అది అలాగైతుంది అన్న. అది ఇప్పుడు పోతరాజు వేషం అంటే ఆషాఢం పోతరాజు అలాగుంటాడు, అది మేకప్ పోతరాజు. అది మేకప్ పోతరాజు వాళ్ళు ఎప్పుడన్నా వేయవచ్చు దానికి. అది ఎందుకంటే ఒక సబ్జెక్ట్ పోతరాజు సబ్జెక్ట్ కావాలనుకున్నప్పుడు దాని రూపం చూపించవలసి వస్తుంది ఖచ్చితంగా. కాకపోతే అది గెటప్ పోతరాజు అంటారు. ఇప్పుడు మన కళాకారులు ఉంటారు కదా, వేషధారులు, దాని కిందికే వస్తారు వాళ్ళు. ఇక ఇప్పుడు ఆషాఢంలో వేసే పోతరాలు మాత్రం నీకు ఏడా కనిపించారు అనమాట మామూలుగా చెప్పాలంటే. ఎందుకంటే ఉత్తప్పుడు వేయరాళ్ళు, ఆషాఢంలోనే పోతరాజు అనేవాడు వస్తాడు. మిగతాప్పుడు ఎప్పుడు కనిపించాడు పోతరాజు. మిగతాప్పుడు మొత్తము పొలిమేరలో గస్తీ కాసుకుంటూనే ఉంటాడు అట్లా అనమాట. ఇంకోటి ఏమైనా అంటే ఓల్డ్ సిటీలో ఒకటి ప్రత్యేకత ఉంది ఏంటంటే పోతరాజు వేషం వేస్తే ఆ ఉట్టి ఆషాఢ మాసం వరకే వేస్తారు, తర్వాత మీరు ఎక్కడ కనపడరు. అంటే తర్వాతకి పిలిచినవారు రారు. దాని గురించి చెప్పండి. అంటే మా ఉస్తాదులు చెప్పేది ఏంటంటే పోతరాజు అనేవాడు ఆషాఢంలోనే ఉంటాడు, తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వేసేది కాదు, అది ఇదని చెప్పిండు. ఇక అప్పటి నుంచి మేము అది పాటించుకుంటూ వస్తున్నాము. ఇప్పటిదాకా మేము అట్లయితే చేయలేదు. ఎందుకంటే అది ఆషాఢంలో అమ్మవారిని కట్టుబిందం చేసేది భూతాలు కాబట్టి పోతరాజు అనేది ఒక రూపం వస్తుంది అనమాట.
దాని తర్వాత ఆయన మొత్తం క్లియర్ చేసేస్తాడు కదా, అమ్మవారి కట్లన్నీ తెప్పేసి అమ్మవారిని తీసుకొని పోయి ఊరంతా చూపించుకొని వచ్చేస్తాడు, అయిపోతుంది ఇక అది. దాని తర్వాత పోతరాజు అనేటి వెయ్యరు మామూలుగా, ఇప్పుడు అయితే వేస్తారు కానీ ఇక్కడ ఓల్డ్ సిటీలో అయితే మేము వెయ్యము. మీరు చూడండి ఓల్డ్ సిటీ పోతరాజులో ఏంటన్నా బయట కనిపించారు, ఇక్కడ కనిపించారు. ఇక్కడ కూడా ఉన్నారన్న చాలా మంది ఉన్నారు, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇట్లా మందు కాశవాడి పోయి వేసేటోళ్ళు, డబ్బు కాశవాడి పోయి వేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక అట్లా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటాం, మనం కూడా పట్టించుకోము. ఎందుకంటే ఎవరు వేసుకున్న పాపం వాడే కూరుస్తాడు కాబట్టి మనం లైట్ తీసుకుంటాం అంతే. ఇంకోటి మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి ఏ గుడికి వేస్తారు అంటే ఓల్డ్ సిటీలో పోతరాజు? మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం నల్లబొచ్చమ్మ టెంపుల్కి వేస్తున్నాము, ఆడ నుంచే స్టార్ట్ చేసినాము, ఆడికే వేస్తున్నాము. అంటే ఒక 2-3 సంవత్సరాలు నేను మా ఇంట్లో తెలియకుండా పోతరాజు వేసి వేసిన అనమాట. వేసిన ఇక తెలిసిన తర్వాత ఇక వాళ్ళని చెప్పి వేసేసిన ఇక అట్లా. నాకు లాల్దర్వాకి వేస్తారా మీరు? లాల్దర్వా టెంపుల్ నుంచి పోతా, ఎందుకంటే మా అమ్మవారు నల్లబొచ్చమ్మ టెంపుల్ ఊరేగింపు ఉంటుంది అనమాట, జూలుస్. ఆ రోజు టెంపుల్ నుంచే పోతా. నేను అక్కడ పోయేసరికి 6:30-7 అవుతుంది నైట్. ఆ నుంచి 3 అబ్జర్వేషన్ దాకా పోతా. ఇది గోల్కొండ బోనాలు వస్తాయి కదా 7th రోజు, దాని గురించి చెప్పండి. ఆ రోజు ఎలా ఉండబోతుంది? ఆ రోజు నేను మార్నింగ్ మిరాలమండి మహంకాళి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ నుంచి పోతరాయడం జరుగుతుంది. నేను పవన్ పోతరాజు అని ఇద్దరము. మళ్ళీ నిశాక్రాంతి అక్క బోనం ఉంటుంది. గోల్కొండ నుంచి మిరాలమండి నుంచి గోల్కొండకు బంగారు బోనం అంటే వేస్తున్నా నేను. అన్ని బంగారు బోనం మొత్తం 7 బంగారు బోనాలకు వేస్తున్నా, 7 టెంపుల్లకు వేస్తున్నా. అంటే మీకు ప్రతి సంవత్సరం వచ్చే ఫిక్స్డ్ ఆర్డర్స్ ఉంటాయి కదా టెంపుల్ కాకుండా, అవి ఏమైనా ఉన్నాయి అలాగే పలారం బండి కానీ లేకపోతే తొట్టెలు కానీ ఇంట్లో ఓల్డ్ సిటీ లోపల ఉన్నాయి అన్నట్టు? పలారం బండి ఉంటుంది, 2 పలారం బండిలు ఉంటాయి, 2 తొట్టెలు ఉన్నాయి. మా టెంపుల్ మొత్తం ప్రోగ్రామ్ అంతా నేనే చేసుకుంటా అన్నీ. మీరు ఓల్డ్ సిటీలో ఇన్ని జాగాలు వేశారు కదా పోతారు, మీకు ఎక్కడ మీ నల్లపోచమ్మ తల్లి గుడి కాకుండా మీకు ఏ ఏరియాలో లేకపోతే ఏ గుడి ద్వారా మీకు మంచిగా అనిపించింది అంటే ఆదరణ కానీ దాన్ని మొత్తం? నాకు ఓల్డ్ సిటీలోనే మంచిగా అనిపిస్తుంది అన్న. బయట కూడా పోతా కానీ అంత ఉండదు, ఎందుకంటే ఓల్డ్ సిటీ ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు అనమాట. బోనాలు చూడనీక ఊర్లలోకి ఏం చూస్తారనమాట. ఒక చిన్న తొట్టెలేదు చాలా పబ్లిక్ ఉంటారు, ఏది చేసినా చాలా పబ్లిక్ ఉంటారు అనమాట. ఎందుకంటే చాలా ఖతర్నాక్ ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్. నాకు ఓల్డ్ సిటీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మా తొట్టెలో వచ్చినప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు, పోయేటప్పుడు అయితే నువ్వు ఊహించలేనంత పబ్లిక్ ఉంటారు. అట్లా నాకు ఇక్కడ మా నల్లబొచ్చమ్మ టెంపుల్ చాలా మంచిగా అనిపిస్తుంది ప్రోగ్రామ్. ఇంకోటి బయట టాక్ ఉందని ఇప్పుడు ఏంటంటే కొందరు ₹1,00,000 2 లక్షలు తీసుకుంటారు, 3 లక్షలు తీసుకుంటారు వేసుకోవడానికి, కొందరు 50,000 తీసుకుంటారు. అంటే మీరు ఎంత తీసుకుంటారు దాని గురించి చెప్పండి. నేను ఫస్ట్ నుంచి 10,000 తీసుకున్నా. ఫస్ట్ నుంచి 10,000 తీసుకున్నా. తర్వాత ఏమైందంటే 21,000 కావాలని చెప్పేసి ఆఫర్ చేస్తే 21,000 ఇప్పుడు ఇస్తారు. ఇక వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సరే అన్న మేము ఇచ్చేస్తాం అట్లా అనేది మాట తీయరు. ఇంకొక 2-3 జాగాలలో బంగారం పెడతారు అనమాట. మేము చూసుకుంటామన్నా మేము పెట్టేస్తాము అని చెప్పేసి పెట్టేస్తారు. అట్లా బంగారం పెట్టారు ఇప్పుడు దాకా? బంగారం పెడతారు నాకు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బంగారమే పెడతారు, 2 పెడతారు. ఇక వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళ దగ్గరనే చేస్తాము. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఇవి పర్మనెంట్ నేను ఫిక్స్ చేసుకున్నా ప్రోగ్రామ్లో. కొత్త ప్రోగ్రాంలు వస్తే నేను చేయను అనమాట. ఈ ప్రోగ్రాంలో ఉంటాయి. ఇప్పుడు శనివారం అమ్మవారు తొట్టెలు తెచ్చి ఉంటుంది, ఆదివారం రోజు మధ్యాహ్నం చంద్రంగుట్టలో పోతరాజు వేస్తా, మళ్ళీ అదే రోజు నైట్ భారతమాత టెంపుల్ పలారం అని ఉంటుంది గౌలిపుర. మళ్ళీ దాని మర్నాడు తెల్లారి అమ్మవారి జూలుస్ ఉంటుంది నల్లపోచమ్మ. అది 7 నుంచి అబ్జర్వేషన్ చేయక రాత్రి 8-9 అయితే 2 గంటలకు వెళ్తే మళ్ళీ దాన్ని నెక్స్ట్ రోజు కాచిగూడలో కూడా వేస్తాం తొట్టెలకు. ఇది మీరు అప్పుడు ఒక దాంట్లో చెప్పినట్టు గుర్తున్నప్పుడు ఏంటంటే కమ్మలు చేయించారని, బంగారు కమ్మలు. అది ఎవరు ఎట్లా అని ఎక్కడ ఉన్నారు? అంటే కమ్మలు అంటే ఏం చేపించలేదు, వాళ్ళు బంగారం ఇచ్చారు నాకు. బంగారం పెడతారు కదా, ఆ బంగారం చేయించుకున్నా అట్లా. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు అంటే ఓల్డ్ సిటీ లోపలనే ఎవరైనా మీకు వేషం వేయించుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే ఉన్నోళ్ళు ఉంటారు, లేని ఉంటారు. సో ఇరు వర్గాలకు కూడా మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? అట్లా ఏముండదు అన్న, నేను ఫ్రీ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మ్యాక్సిమం చాలా ఫోన్లు వస్తాయి నాకు. శనివారం ఆదివారం సోమవారం ఏమని ఫోన్లు వస్తున్నాయి చాలా. ఇప్పుడు మైదీపట్నం నుంచి అక్కడక్కడ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, మైదీపట్నం నుంచి బొల్లారం నుంచి ఫోన్లు వచ్చినాయి నాకు, పోతరా చేయాలి మీరు అది కానీ. నేను అన్నా లే అన్నా, మనము ఆల్రెడీ పర్మనెంట్ మన టెంపుల్ ఉంది, మన టెంపుల్ తర్వాతనే ఏమున్నా ఆ టెంపుల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం వేయలేము, అయినా నేను మంగళవారం వరకు బిజీ ఉన్నా, తర్వాత ఏమో చూద్దామని చెప్పేసిన. మీరు ఇక్కడ నల్లపోచమ్మ గుడి చేస్తాను చెప్పారు కదా, ఆ గుడి చేస్తే చెప్పండి అసలు అమ్మవారు ఎలా వెలిచారు? అమ్మవారు స్వయంభూ లేకపోతే ఎట్లా, లేకపోతే స్థాపించారా, లేకపోతే
వెళ్ళి దాని గురించి చెప్పండి, గుడి గురించి చెప్పండి కొంచెం. అమ్మవారు స్వయం నల్లపోచమ్మ టెంపుల్. అయితే అప్పట్లో ఎవరు అమ్మవారిని నువ్వు లేవటేజం అది అని చెప్పేసి కొంచెం అది ఇది చేస్తే అమ్మవారు మా బస్తీలో కుర్మయ్య అని ఒక తాత ఉండినంట అప్పట్లో, మొత్తం ఆయన్నే పెద్ద ఉండినంట. అయితే బావిలో ఉన్న అని అమ్మవారు ఆయన కళలు చెప్తే ఆయన రాత్రి 1-2 గంటల రాత్రి పోయి అమ్మవార్లను బయటికి తీయడం జరిగింది. తీసుకొచ్చి అమ్మవార్లను స్థాపించింది ఆయన. ఇక అప్పటి నుంచి అమ్మవార్లను తీసుకుంటున్నాం మేము. ఇక మొత్తం కంప్లీట్గా ఎట్లా అంటే ఇక వాళ్ళు మొత్తం మా బస్సు పెద్దలంతా కలిసి అమ్మవారికి గట్టి జాతర చాలా హైలైట్ చేస్తారనమాట ఇప్పుడు ఎవ్రీ ఇయర్. అవి మర్చిపోకుండా అమ్మవారికి చాలా అంటే చాలా పెద్దగా చేస్తారు జాతర. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా పెద్దగా చేస్తున్నాము. మొత్తము మా యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు. మొత్తం కమిటీ కూడా చాలా పెద్దగా ఉంది. కమిటీల మెంబర్లు కూడా చాలా పెద్ద మంచి ఊరు, వాళ్ళే హైలైట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు. ఇప్పుడు ఒక్క మాటల్లో మీ గురుగారు అని చెప్పండి. మా గురువు ఉన్నందుకే ఇలా నేను మీ ముంగల్కి వచ్చినాను. మా గురువు లేకుంటే నేను లేను. ఎందుకంటే తల్లిదండ్రిని గురువుని ఎప్పుడైనా మరవద్దు అంటారు కదా, ఇది ఇంతే. ఇప్పుడు నేనైనా కూడా మా ఇంట్లో మా అమ్మ నాన్నను మరవ. ఇంకోటి ఏంటంటే నన్ను చాలా రోడ్డు మీద ఎంతోమంది ఏమన్నా కూడా లైట్ తీసుకో అని అంటాడంటే మా గురువే నిన్ను అని చూసుకున్నాడు. అందుకే లే అన్న కాలం తీసిండు. ఇప్పుడైతే ఇక ఉన్నారు ఇంక 2-3 ఉన్నారు, ఇక వాళ్ళే చూసుకుంటారు నన్ను. మీకు ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇప్పుడు మీ గురువుగా లేరు కదా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంది ఇప్పటికీ? ఖచ్చితంగా చేస్తున్నా. ఇప్పుడు 2 గురువులు ఉన్నారు మనకు, 2 ఫ్యామిలీలు నాకు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళు ఉన్నందుకే ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉన్నా అని నేను అంటున్నా. అంతా అమ్మవారి దయ్యా, అమ్మవారే వాళ్ళను నా వెంబడి పెడుతుంది. అందుకే నేను ఇంత సక్సెస్ తీసుకుంటున్నా అంటే వాళ్ళదే కారణం. ఇంకోటి మనం ఏం చేసినా నిజాయితీ వేస్తే మనకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అని నాకు ఈ విషయంలో తెలిసిపోయింది అన్న. అందుకే ఎందుకంటే నాకు ఒక 3-4 సంవత్సరాల కింద వరకు నాకు చాలా ఫోన్లు వచ్చినాయి ఇంటర్వ్యూ కోసం, కానీ నేను ఎప్పుడు ఇవ్వాలి సక్సెస్ అయిద్దాం అనుకున్నాం. కానీ మనం ఏదైనా పూజ చేసినా కూడా, ఏ దేవుడిని నమ్మినా కూడా మనం ఖచ్చితంగా ఒక దారి చూపిస్తాడు అనేది మాత్రం నేనైతే నమ్ముతాను దీని విషయంలో. ఇంకోటి, మీరు మీ అమ్మగారు ఎలా మీకు సాధించారు? ముందు వద్దన్నారు కదా, తర్వాత మీరు వేశారు. అయితే మీకు అలా బయట చాలా మాటలు అంటుంటారు, అరే పోతా విషయం చేస్తున్నారే ఇది అది ఇది అని. సో వాళ్ళ మీరు ఎలా వెనుకొచ్చింది మిమ్మల్ని? అంటే మా అమ్మ అట్లాంటివి ఏం పట్టించుకోదనమాట. ఎందుకంటే వేస్తుండు కదా పోతరాజు అంటే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పోతరాజు వేసినప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడే బస్సులో అర్థమైపోయింది అనమాట, అరే పర్ఫెక్ట్ ఉండవు అన్నట్టు. దానివల్ల మా ఇంట్లోకి ఎవరు ఏమనడం కానీ అట్లా ఏం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదు. ఇప్పుడైనా కూడా నువ్వు బయట ఎవరినని అడిగి చూడండి, అమృత్ పోతరాజు అని వాళ్ళే చెప్తారు మన కోసం. ఎందుకంటే మనం ఏదైనా పని చేసే పర్ఫెక్ట్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది అన్న, చాలా పేరు కూడా మంచిగా ఉంటుంది మన ఇంట్లోకి. లేకపోతే సఫర్ కావాల్సి వస్తుంది ఇంట్లో కూడా, ఏది వాడికైంది అట్లా చేస్తున్నావు మొత్తం పిచ్చోడైపోయాడు అది కానీ అంటారు అనమాట. అట్లాంటివి కూడా చాలా ఉంటాయి, చూసుకొని వేయాలనేది నా బాయ్, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనము నాకు చాలా అంటే మా ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే బయట కానీ టాక్స్ ద్వారా కానీ మాకు ఏం తెలిసిందంటే ఫలక్నమ్మ దొరసాని చెట్టు కింద దొరసాని సాంగ్ మీరు రాసిన తెలిసింది. అవును, సో దాని గురించి చెప్పండి. పాట నేనే రాసిన, నా పాట మనది, నల్లపోచమ్మ టెంపుల్ పాట. అయితే నేను ఎవ్రీ ఇయర్ అందరు దేవుళ్ళ మీద రాసా కాబట్టి అందరు దేవుళ్ళ మీద రాసిన. పర్టికులర్గా చెట్టు కింది దొరసాని అని వచ్చింది కాబట్టి పబ్లిక్ ఏం చేశారంటే ఆ పాట అమ్మవారికి డెడికేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో కూడా. కానీ కొంతమంది ఏంటంటే మేము పాడిపించుకుంటాము, మేమే చేసినాము అది దాన్ని కొంచెం చెప్పుకోవడం కూడా జరిగింది. ఏంటంటే అన్నిటికీ అమ్మవారే ఉంది, ఎవరు కష్టం ఎవరు లాక్కోలేరు. సో ఇక దానివల్ల చాలా అయింది. ఇప్పుడైతే ఓకే ఉంది అంతా. ఆ పాట కొనాలని కూడా చూసాని ఒక టాక్ ఉంది, ఎంత నిజం అది అన్న? ఆ పాట కొనాలని కూడా టాక్ ఉంది బయట, అంటే కొనాలని ట్రై చేశారు మీ దగ్గర నుంచి, ఎంత నిజం? చాలా మంది ఆఫర్ చేసారు, ఆ పాట కావాలి మాకు, నీకు అంత ఇస్తాం డబ్బులు ఇంత ఇస్తామని. కానీ మా పాట ఊరికి ఇవ్వలేదు. కానీ ఇంకోటి ఏంటంటే మనకి మీరు యూట్యూబ్ ద్వారా తెలిసింది అమృత్ పోతారు రాశాడు పాట అని. కదా బయట ఇంకో టాక్స్ నడుస్తుందంటే లేదు మనకు ఫలక్నామా గుడిలో ఉన్న వాళ్ళు రాపించారని. సో అది మీరు ఎలా చూస్తారు? ఫలక్నామా టెంపుల్కి నేను 2 పాటలు రాసిన. 2 పాటలు ఏవేవంటే, ఇప్పుడు మనం రాసిన పాట ఏమో చెట్టు కింది దొరసానికి ఊడల జడలు వెలిగే దీపాలు తెస్తరు వైనాలు, ఇది అది మీరు నల్లపోచమ్మ గుడికి చేస్తారు కదా, ఇది నల్లపోచమ్మ టెంపుల్కి రాసింది. ఇప్పుడు ఆ గుడికి రాసింది, ఫలక్నామా గుడికి రాసింది అంటే బలి బలి బలిరా ఓయ్ బలి బలి బలిరా, కటాకింది కాళికమ్మకు మేకలు బలిరా, బలి బలి బలిరా ఓయ్ బలి బలి బలిరా, ఫలగనామ కాళికమ్మకు దున్నల బలిరా,
బలి పూజల దొరసానికి రక్తాభిషేకము, శాంతించు కోపము నీవే మకు దైవము. కపాల శూలధారి కట్ట కింద నిలిచింది, శూలమెత్తి ఆడింది, సిగాలెత్తి ఊగింది. ఇది ఒక పాట రాయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ ఇది రాసిన పవన్కి. సెకండ్ పార్ట్ వచ్చేసి వవ్వారే వారేవా నిలబడి చూస్తుందిరా, ఊడల కింద భక్తుల చూసి మురిసిపోతుందిరా. ఈ పాట రాయడం జరిగింది. అయితే దీనిలో ప్రజల్లో ఎలా ఆదరించారు ఈ సాంగ్స్ని, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నాకు చాలా హ్యాపీ ఉందన్న. ఎందుకంటే ఫస్ట్ నేను వాడిన పాట నుంచి ఇప్పటి వరకు ప్రజలు అమ్మవారి భక్తులు అయ్యి ఈ పాటలను అన్నింటినీ ఆదరిస్తారు కాబట్టి నాకు చాలా ఆనందం ఉంది. ఇన్ని పాటలు చేయడానికి కారణం కూడా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు నాకు ఏదైనా కలిసినా కూడా వాళ్ళు చెప్తారనమాట, అన్న పాట హైలైట్ వచ్చింది, పాట ఇట్లా వచ్చింది, అన్న హైలైట్ వచ్చింది అంటారు. కాబట్టి ఇంకా కొంచెం మంచిగా రాయాలన్న కాన్ఫిడెన్స్ నాకు దాంట్లో పెరిగింది. అది ఓకే. ఈసారి మీరు ఒక పాట రాశారు కొత్తగా అన్న, దాని గురించి కొంచెం లైన్స్ పాడి చెప్పండి, అలా ఎలా స్టార్ట్ అయింది జర్నీ? ఈసారి కొత్త పాట ఏం చేసినట్టే తెలంగాణ ఆంధ్ర ఉండే అమ్మవార్ల పేర్లు కలిపి రాసిన అనమాట. అది తెల్లగవ్వల మెడల నిండా వేసుకున్నది, గలాగలా గజ్జలు గట్టి నడుస్తున్నది, ఒల్లాగాదు సుంకాలమ్మ నిన్ను చూస్తే మాకు, ఎత్తిన చేతులు దించకుండా వరాలి మాకు. ఇది ఒక పాట వేయడం జరిగింది అనమాట, ఆంధ్ర తెలంగాణది. ఓకే. ఇప్పుడు మీరు కాటేరమ్మ గురించి ఒక లైన్స్ రాశారు కదా, వీరభద్ర స్వామి, ఒక లైన్స్ పాడండి. నల్లా జీర నల్లా కురుల నాగుల దొరసాని, పాపాత్కుల పని బట్ట కదిలిరా ఆవేమి, కాటేరమ్మవే కళ్ళు తెరిచి చూడు, కాటిల పాతిన శవాలనే తింటున్న వంట నీవు, శాంతించు కాటేరమ్మ కోపం ఎందుకే, చితిలగాలే మంటలతో హారతి నీకే. ఇది ఒక పాట వేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందన్న. ఇప్పుడు మీరు అంటే ఈ సంవత్సరం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సాంగ్? ఈ 10th లోపల రిలీజ్ చేస్తున్నాం అనే పాట. ఆల్రెడీ అంతా అయిపోయింది, 10th లోపలనే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇంకోటి మీరు పోతాజ్ మీద సపరేట్ పాట రాశారు, అది కూడా ఇప్పుడు ఇన్స్టా రీల్స్లో బాగా వైరల్ అవుతుంది. అంటే వేరే వేరే పోతాలకి సాంగ్ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పాట కొంచెం లైన్స్ పాడండి. ఇది డిల్లంపల్లం సాంగ్. అది ఆ డిల్లంపల్లం సాంగ్ అది అలా పలరమ్మని మంచిగా ఉంటుంది అనమాట. అలా నేను మొత్తం పలరమ్మని కోసం చేసిన అనమాట. అమ్మవారు పిలుస్తాను అనమాట పోతరాజుని. అది సబ్జెక్ట్ నేను పర్టికులర్గా రాసిన. ఎట్లా అంటే దగదగ మెరిసే బంగారు గుడి కోవెల్లో తల్లి కొలువయి ఉంది, గండాలు వాపే పోచమ్మ తల్లి గౌలిపురలో ముస్తాబయ్యింది, బండెనక బండి గట్టారా నా తమ్ముడా పోతలింగన్న, ఊరు చూడా నేను పోతున్నా నా తమ్ముడా పోతలింగన్న, ఊరంతా సల్లగుండాలి నా తమ్ముడా పోతలింగన్న, ఉరుమేటి ఉరుములు చూడు నా తమ్ముడా పోతలింగన్న, పొయ్యేటి తొవ్వల సాగలు పొర్లు దండాలు పెడతారు, మేళాల డప్పుల మూతలు శివసత్తులాడేటి సింధులు, తమ్ముడా పోతలింగన్న పైనమై నువ్వు రారా, బగబగ మండే దేహము బండారు గడ్డ రూపము, ఆని ఆగని కోపము గావులు ఇస్తే శాంతము, ఒరువరి పొలి మేరగా చేపోతలింగన్న, పట్టు ఓతలవాడ గన్న కొడుక పెట్టు ఓతలవాడ పెద్ద కొడుక, మంత్రగాడ తంత్రగాడ నా మేనమామ, జోడు వీరగోలలేసుకొని గావు పిల్లలిస్తా, ఘనమైన దయ్యాలు గట్లు పట్టాలి, చెనమైన దయ్యాలు చెట్లు పట్టాలి, అంటూ రోగాలు తొలగించాలి, డిల్లం పల్లెం డప్పుల మేళం పోతరాజొస్తుండు తమ్మి పైలం, గల్ గల్ గజ్జాల గనుడు ఎవ్వరి మాట వినడు, తీను మారాడేటి సింహం ఓల్డ్ సిటీ లెక్కిండు రంగం, బైలోల్ల మంత్రాలు బందవస్తుగున్నాడు, మెడలో నా పులిగోరు పులిలా సింధులేస్తాడు, ముఖము చూడు పెద్ద పులి పోతరాజమృతన్న కదాకలి. ఈ పాట వేయడం జరిగింది. చాలా బాగుందన్న. ఇంకోటి మనకి ప్రతి సంవత్సరం చూస్తాం యూట్యూబ్లో పోతా సామాన్ పూజ అంటారు కదా, పోతా సామాన్ పూజ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి, చిన్నగా చెప్పండి. పోతా సామాన్ పూజ అంటే ఇప్పుడు మనము ఏదైనా చేస్తే మనం గణేష్ దేనికైనా ముందు పూజలు ఎట్లా చేస్తాం గణపతికి, అట్లా మన పోతల సామాన్ మనని కాపాడే సామాన్ కాబట్టి మనం అమ్మవారికి చూపించాలన్నమాట పూజ చేసి. అమ్మ మళ్ళీ నేను ఖాళీ గజ్జ గట్ట పోతున్నా, అంతా నీవే దిక్కు, నాకు నా ఇంటికి మొత్తం చల్లగా చూడాలి తల్లి, నాతో నేనంత సేవ నేను చేసుకుంటున్నాను అంటే ఒక పూజ ఉంటుంది అనమాట. పూజ చేసుకోవాలన్నమాట. అప్పుడే మొత్తం బందీస్ అంతా అయిపోతుంది, పోతరాజుకి అప్పుడే రెడీ అయిపోతాడు. దాన్ని బట్టి కొంచెం ఆ పూజలు చేయకుండా డైరెక్ట్ కూడా ఇష్టాలు ఉంటారు చాలామంది, కానీ అట్లా వేయొద్దు.
ఇప్పుడు ఏ రోజైతే మేము సామాన్కి పూజ చేస్తామో ఇప్పుడు ఇప్పటిదాకా అయితే ఇంకా నేను చేయలే పూజ ఇప్పుడు ఇంకా రేపు ఎల్లుండి అనుకుంటున్నాం మేము సండే ఆ రోజు చేసినప్పుడు దాని తర్వాత ఇక నా మెడల ఏమున్నా తాజీసారైనా పులిగూర అయినా ఏమైనా నా మెడలు పడతాయి తప్పుడు కూడా వేసుకొని తిరిగేటి ఉండదు అవి అట్లుంటుంది అనమాట. కొన్ని నియమాలు పాటించాలి అవి వేసుకుంటే అట్లని ఇప్పుడు ఏముండే నాకు అప్పుడే ఇక ఏమున్నా చూసుకోవచ్చు. అవి వేసుకుంటే నేను రోజున తలాగా అయిపోతుంది అట్లానే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఏంటంటే అది మామూలుగా ఏంటంటే మాకు కూడా చాలామంది తెలిసినది ఏంటంటే అది లోపల లోపల ఒక పోతాదు ఉంటే వాళ్ళు వస్తాదు మళ్ళీ వాళ్ళ శిష్యులు వాళ్ళు ఆ నలుగురు ఆ 10 మంది మధ్య జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బహిరంగంగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే మనం పెళ్లి పిలిచినట్టు పిలిచి అంతమందిని పిలిచి పూజ చేసి ఇట్లా ప్రదర్శనగా అయిపోయింది. దాన్ని ఎలా వస్తారు మీరు? అంటే అది అట్లా చేయొద్దన్న. అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది అంటారు నేను వస్తాను వీళ్ళకు అంటారు, కానీ అది చేస్తారు. కానీ అంతమందిని హ్యాండిల్ చేయడం అంటే మామూలు మాట కాదు. కానీ వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి అని నేను అంటున్నాను. ఎందుకంటే మొత్తం వస్తాది చేసే పని ఏమి ఉండదు ఆడ. ఆయన చేసినంత ఆయన చేస్తాడు, మీరు చూసుకోవాలి. కానీ ఏంటంటే ప్యాషన్ అయిపోయిందన్న. ఏంటంటే ఇప్పుడు కొంచెం కెమెరాలు కనిపించేసరికి నేను ఫేమస్ కావాలి, నేను తోపు కావాలి, నేను అది కావాలి ఇది కావాలని అనుకుంటారు. ఇక ఎవరి ఇష్టమా అన్నదే అన్న. ఎందుకంటే దేవుడు ఎప్పుడన్నా కనిపిస్తాడా, దేవుడు మనకు మాట్లాడతాడా అన్న ఒక భయం లేదనమాట ఎవరికే. అది వేల తీరులో చూపిస్తాడు అనమాట దేవుడు. ఎట్లా అంటే ఎంతనైనా ఉండని బయట నేనైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్ద వీరున్నా ఉండని ఇల్లు చూపించేస్తుంది అన్న. ఇల్లు చూపించేస్తుంది. ఎందుకంటే ఇల్లే దైవం అంటాం కదా మనం. ఇల్లు చూపించేస్తుంది అనమాట. మనం అంటే ఏంది, మన అవకాశం ఏంది అనేది ఇల్లు చూపించేస్తుంది. ఎట్లా అంటే మన ఇంట్లో గొడవలు కావాలి, మనం మంచిగా ఉంటాయేమో మన ఇల్లు హైలైట్ మనల్ని లేపుతుంది ఇట్లా పైకి మంచిగా ఉండరా చల్లగా ఉండాలి. లేదంటే ఇంట్లో ఏదో ఒకటి గొడవలు కావడం, ఏదో ఒకటి కావడం, మనశ్శాంతి ఉండకపోవడం, మనం చేసిన పనులన్నీ ఓటమిలు కావడం అట్లాంటివి చాలా అవుతాయి అన్నమాట. అట్లాంటివి కాకుండా చూసుకోవాలన్నమాట. ఎవరన్నా ఉండని, వస్తాదులను ఉండని, శిష్యులను ఉండని, చిన్న పూలను ఉండని, తెలియని వాళ్ళకు నేను ఒక మాట చెప్తుంది ఏంటంటే మనం దైవాన్ని గుర్తిస్తే దైవం మనల్ని గుర్తిస్తుంది అంతే. మనకు పగడు ఉండదు. నాకే తెలుసు, నేనే ఉన్నా, నేనే చూసుకుంటా, నేనే తోపు అంటారు. ఇప్పుడు చాలామంది కొంతమంది ఎర్రది రుమాలు చిలకల రుమాలు వేసుకుంటారు, ఎవరు పడతారు వేసుకుంటారు. అది ఒగ్గు పూజారులు వేసుకోవాలి. ఒకప్పుడు దానికి ఎంత పేరు పొందిన వాళ్ళే ఉస్తాదులు దారగారులు వేసుకున్నారు. ఇప్పుడు ఒకరు పడతాడు వేసుకుంటుండ్రు, నేను తోపు అంటుండ్రు అట్లాంటి వాళ్ళని చూసి దారగారులు నవ్వుతారు, చూసి నవ్వుతారు అంతే. అంటే దానికి ఉన్నది విలువ కూడా ఒడగొట్టేస్తున్నాం అనమాట మనం. అట్లా వేయొద్దు. మనకు తెలిసినట్టు ఉండాలి, తెలియకుండా తెలియనట్టు ఉండాలి. అది మెయిన్. మామూలుగా ఏంటంటే ఒకప్పుడు అంటే తాత ముత్తాత ఆ టైంలో ఏముంటుందంటే పోత వేషం వేసినప్పుడు మామూలుగా ఇంట్లో కానీ లేకపోతే గురువు స్థానంలో కానీ పోతలింగుడు ఒక రూపం కానీ లేకపోతే లింగ రూపంగా పెడుతుండే. ఇప్పుడు అది ఎక్కలేదు. ఏంటంటే మామూలుగా డైరెక్ట్ పూజ చేసి వెళ్తారు. ఇప్పటికీ అది పాటిస్తున్నారా లేకపోతే ఎట్లా అని చెప్పండి. అంటే ఇప్పుడు మేమైతే పాటిస్తున్నాం అన్న. మేము అన్నీ పాటిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాటించకుంటే మనకు వర్కౌట్ కాదు. ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి పాటిస్తాం అనమాట. ఫస్ట్ నుంచి మాకు మా ఉస్తాద్ చెప్పిన మాటలు అన్నీ పాటిస్తాం మేము. ఫస్ట్ మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలని ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఇల్లు శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ పూతరాయి అంటే ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలి. ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని దేవుళ్ళను శుద్ధి చేసుకొని పూజ చేయాలి. ఒక 15-20 రోజుల నుంచి అమ్మవారికి పూజ చేస్తుండాలి. అంటే కంటిన్యూగా పూజ చేస్తుండాలి. డైలీ పూజ చేస్తుండాలి అమ్మవార్లకు. వీలైనంత రెస్టులోనే ఉండాలి పోతరాజు. ఎందుకంటే పోతరాజు వేషధారణకి నువ్వు స్టార్ట్ అయిపోయింది కాబట్టి నీకు చాలా రెస్ట్ కూడా ఉండాలి. మీరు రెస్టులు ఉండాలి. కొంతమంది వస్తాదులు కూడా ఉంటారు పోతరాజు రెస్టులు. అదైతే డైలీ ధ్యానంలో కూర్చుంటారు. ఇట్లా మాకు రాదు కాబట్టి మాకు కొంచెం ఆ విద్యలు రావు కాబట్టి మేము ఏంటంటే పూజలు చేసుకుంటాము. ఎక్కడ పోము బయటికి, ఇంట్లోనే ఉంటాం వేసేదాకా. అదొకటి మనం పాటిస్తే చాలా మంచిగా ఉంటుందని నేను అంటున్నాను. ఇంకోటి ఇది ముఖ్యమైన చాలామంది ఏంటంటే పోత వేషం వేస్తారు కదా, వేసేందంటే వేషం వేసుకున్నప్పుడే ఫుల్ బాటిల్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పలానా ప్లేస్లో ఎవరైనా పోతని పిలిపిస్తే అక్కడ పోరాలు కానీ మనకు బయట చెప్తారంట ఏంటంటే ఇన్ని బాటిల్ తెప్పి తమ్ముడు, ఇన్ని బాటిల్ అది తమ్ముడు అని. అది ఎంత నిజం అంటారు అసలు? అంటే ఇప్పుడు ఎన్ని బాటిల్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందో తెలుసా. ఇప్పుడు నేను ఏడేసినా నాకు కూడా మంది ఇస్తారు. ఏడేసినా మంది ఇస్తారు. కానీ ఇంతనే అంతనే అని మనం డిమాండ్ చేయం. వాళ్ళు ఇచ్చేంత ఇస్తారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే పోతరాజు ఎంబడి కూడా చాలామంది పోతారు అనమాట. 10 మంది, 20 మంది, 30 మంది పోతారు.
ఆ ముంగట స్తోమాత ఏంది అనేది చూసుకొని పోవాలి. నేను అనేది కూడా అది ఏంటంటే మనమే 20-30 మంది ఉంటే ఇక వాళ్ళు ఏముంటుంది చెప్పు. పోతరాజుకి అంతమంది ఎందుకు పోతరాజు వేసి బడి మేకప్ అయినా ఉంటాడు, చేసేటోళ్ళు ఉంటారు. నేను మాత్రం నేనే తయారవుతా. నేను ఎవరికి ఛాన్స్ ఇయ్య, మీరు నన్ను తయారు చేయండి అని చెప్పేసి నేనే తయారవుతా, నేనే ఉంటా. కానీ పబ్లిక్ అంతంత మంది పోవద్దు, ఎవరికి ఇబ్బంది కానీ మనం కలిగియవద్దు అనేది ఇంకోటి. అది ఏమంటున్నా అంటే కొందరు ఏమంటారు నేను తాగే చేస్తా అంటారు. అంటే దేవుంది వేరే అలా కాకుండా నేను ఈ యొక్క బాటిల్ తాగి నేను బయటకు వెళ్తా అంటారు. అలా ఏమవుతుందంటే వాళ్ళు అడుగు బయటగా పడిపోతారు. పడిపోయి ఏం చేస్తారంటే అది నన్ను ఎవరో ఇది చేసిరు, మంత్రం వేసిరు అని అంటారు. అది పోతరాజు వేసినాక ఒక బద్నంలాగా అయిపోతుంది. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే పోతరాజు బయటికి వెళ్ళేటప్పుడు ఆగ్రహం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేదు, ఎంత పెద్ద దారుకారున్నా తట్టుకోలేడు. ఆ టైంలో పోతరాజు పడేయడం అంటే మామూలు మాట కాదు. కానీ అటువంటివి ఏముండే, కానీ మంది ఎక్కువైతే పడిపోయి ఉండొచ్చు. మంది ఎక్కువ తాగేసి పడిపోతారు. అరే ఏషం చేస్తున్నా కదా మొత్తం నేనే తోపు అని చెప్పేసి మంది అవుతారు అన్నమాట. అట్లుండదు. పోతరాజుని ఎప్పుడైనా ఏంటంటే 3 చౌరసల కాడనే ఆడతారు అన్నమాట. 3 చౌరసల కాడ బొమ్మను ఆడిస్తున్నట్టు ఆడిస్తారు. అటువంటివి చూసినా కూడా అయినవి కూడా అటువంటివి కాకుండా ఉండకుండా మీరు చూసుకోవాలని నేను అంటున్నాను. అట్లా మందు కూడా ఎక్కువ తాగొద్దు, ఎంత తాగాలనో అంతనే తాగాలన్నా. ఇప్పుడు కొంతమంది బయట మేము తాగుతలేము, మేము ఇట్లా వేస్తాం అట్లా వేస్తాం అంటారు. కానీ అసలైన పోతరాజు కళ్ళు తాగుతాడు, సారా తాగుతాడు. ఇప్పుడు సారా లేదు కదా, మద్యం తాగుతాడు, కళ్ళు తాగుతారు. చాలా ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. కాబట్టి పోతరాజు ఎట్లుంటాడు, ఎప్పుడు ఉంటాడు ఇట్లా. అట్లా ఉంటాయి కొన్ని. కొంతమంది తాగరు, కొంతమంది తాగేస్తామంటారు, కొంతమంది తాగకుండా చేస్తామంటారు. అట్లాంటి తాగని వాళ్ళు కూడా చేస్తారు కొంతమంది పోతరాజు చేసి. అట్లా కూడా ఉంటుంది కదా. కానీ మా దాంట్లో అయితే అట్లా ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఉంది, మేము అదే ఫాలో అవుతున్నాం అంతే. అంటే మీరు అంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ వేసినప్పుడు మీరు ఏమైనా తీసుకుంటారా అని ఒక సందేహం ఉంది, అంటే చెప్పండి దాని గురించి. మేము తీసుకుంటాం అన్న మందు, తీర్థం తీసుకుంటాం మందు, తీసుకుంటాము ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇప్పుడు నన్ను తప్ప అంటే మాత్రము మా ఓల్డ్ సిటీ మొత్తం తప్పే, మా ఓల్డ్ సిటీ మొత్తం తప్పే. ఎందుకంటే మా ఓల్డ్ సిటీ ఫస్ట్ నుంచి నడుస్తుంది ఇదే కాబట్టి మేము అదే ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నాం. దీనికి కొత్త వేస్తే తప్పులోకి వస్తాం మేము, కానీ మేము మాకు ఉన్నదే మేము చేసుకుంటూ వస్తున్నాం అంతే. అంటే అమ్మవారికి సమర్పించి మామూలుగా ఏంటంటే అమ్మవారికి సమర్పించి దాంట్లో కొంత భాగం అనేది తీసుకుంటారు అన్న. కానీ ఇప్పుడు ఏమైందంటే అమ్మవారికి అంటే అమ్మవారి పేరు మీద కూడా చాలా మంది ఉంటే తాగుతారు. సో దాన్ని ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు అమ్మవారికి కూడా అమ్మవారు డైరెక్ట్ తీసుకోదన్న, అమ్మవారికి శాఖ పెడతారు. శాఖ పెట్టి తీసుకొని వస్తారు అమ్మవారి దగ్గర కూడా. ఇప్పుడు మామూలుగా చూసినట్టయితే ప్రతి ఒక్క గుడిలో శ్రీచక్ర పూజలు అయినాయి. శ్రీచక్రం పూజ అంటే అమ్మవారికి మాంసం ఎక్కదు, ఏమి ఎక్కదు. అమ్మవారికి ఎదురుగానే ఒక బొడ్రాయి ఉంటాడు, ఆయనకి ఎక్కితే అని కళ్ళు కానీ సారా కానీ మనం వండుకోబడిన వంట కానీ అంతా రద్దీ పోస్తారు కదా, ఆయనకి ఎక్కుతాయి. అదే మనకు తీసుకొచ్చి ఇస్తారంటే పూతలింగానికి ఇచ్చేసి వస్తారు. ఆల్రెడీ పూతలింగానికి ఎక్కించి తీసుకొని వస్తారు. అది అంటే వాళ్ళు కూడా ఎట్లుంటుంది ఆ ప్రాసెస్ అంటే ఎవరైనా పూతరాయసం వేపిస్తే మన పూతర సామాన్ మొత్తం తాంబూలంలో పెట్టుకొని, అమ్మ నేను మొక్కిన లాస్ట్ ఇయర్ నాకు ఇట్లా కావాలి, ఇట్లా వాళ్ళని మొక్కిన, నువ్వంతా నాకు మంచిగా చేసినావు కాబట్టి నేను ఈసారి బోనం తీసుకొని వస్తున్నామ్మా, నా ఇంటి నుంచి బోనం తీసుకొస్తున్నా, నన్ను నా ఇంటిని చల్లగా చూడాలి, పోతరాజు వస్తుంది, నీకు పోతరాజు ఆడిస్తున్నా, పోతరాజుని కూడా ఏం కాకుండా చక్కగా చూడాలి తల్లి, నువ్వే దిక్కు మొత్తం అని ఆయన మొక్కేసి వస్తాడు అనమాట. మన సామాన్ పూజ చేయించి అప్పుడు అది తీసుకొని వస్తే మేము అదే తీర్థంలో తీసుకొని పోతరాజేషం వేయడం జరుగుతుంది అట్లా. ఇంకోటి నేను నల్లపూజ కూడా చేశాను కదా, ఆ గుడికి వేసినప్పటి నుంచి అమ్మవారిని నమ్మినప్పటి నుంచి మీకు ఎలా మీకు మీ కుటుంబంలో కానీ మీకు కానీ ఎలా అభివృద్ధి చెందింది చెప్పండి. అంటే మీకు అనిపించింది జరిగినాయి అట్లా? అంటే మాకు నల్లపూసం ఉన్నందుకు మాకు చాలా అదృష్టం అన్న ఇక్కడ గౌలిపురం మీకల్మండిలా. ఎందుకంటే ఇక్కడ మా హరిజన బస్సు అనమాట ఇది. మా బస్సులో అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఆమె నల్లపూసమ్మ. మేము ప్రతి ఇయర్ చాలా పూజలు చేస్తాము. అమ్మవారు మాకు ఇంత డక్కగలిగినారు. మేము వేస్తే మా రూపం కూడా అలాగనే ఉంటుంది ఆ గుడికి. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా బస్సివాసులకు కూడా, మా గౌలిపుర ఈ బస్సివాసులకు కూడా చాలా అమ్మవారు చాలా మహిమగల దొరుకుతాయి కాబట్టి మేము ఇప్పటికీ ఆమెను మరవకుండా కొలుస్తున్నాం. మాకు ఏ ఆపద వచ్చినా అమ్మ నల్ల వచ్చాము అనుకుంటాం, కానీ ఇప్పటిదాకైతే మాకు ఏ హాని జరగనీయలేదు ఆమె. చాలా అంటే చాలా హైలైట్. అప్పుడు మధ్యలో కూడా అమ్మవారు గుడిలో తిరిగిందని చెప్పేసి టాక్స్ వచ్చినాయి. అప్పుడు కూడా బోనాలు చేయమని చెప్పింది. బోనాలు అయినా 2 నెలలకు మళ్ళీ బోనాలు చేయమన్నారు అమ్మవారు. నాకు బోనాలు కరెక్ట్ అందలే, బోనాలు చేయరు మళ్ళీ అంటే మళ్ళీ బోనాలు చేసినాం. అట్లా ఉందన్నమాట ఇక్కడ.
నేను గొప్పగా చెప్తలేను అంటే ఇట్లా ఉండాలి అట్లుండాలి అమ్మవారు కనిపించింది కళలు వచ్చింది అట్లా ఏం లేవు ఇప్పటిదాకా. ఒకసారి అట్లా వచ్చింది అయితే ఒక అమ్మవారు రోడ్డు మీద పోయి ఆమె కనిపిస్తే ఆమె ఇక్కడ కూడా ఉండదు ఎన్నో కింద ఉంటుంది ఆమెకు కనిపిస్తే ఆమెను వచ్చి చెప్పింది అనమాట. ఇట్లా సంగతి ఇట్లా ఉంది ఇట్లా అయిందంటే అప్పుడు మళ్ళీ శివముగి చెప్పింది అనమాట. ఇట్లా నాకు బోనాలు అది కాలేదు మళ్ళీ నాకు మీరు బోనాలు చేయాలి అని చెప్తే మళ్ళీ బోనాలు చేసినాం మళ్ళీ 2 నెలలకి. ఇప్పుడు మీ ఇంటి దేవుడు గురించి చెప్పండి, మీరు మీ కులదైవం ఎవరు ఏంటి చెప్పండి. మా కులదైవం రేణుకేళ్ళమ్మ. మేము నిత్యం ఆమెకే పూజలు చేస్తాము. ఇక ఆమెను మర్చి కూడా మేము ఉంటాం. నల్లపోచమ్మ ఒక్క ఆమె అయితే రేణుకేళ్ళమ్మ కూడా అందరు ఒకటే అని మేము వేడుకుంటాం అంతే. ఇది బల్కంపేటకి చేస్తున్నారా మరి ఈసారి ఎట్లా, లేకపోతే అక్కడ ఏమన్నా వేరే ప్రోగ్రామ్ లేదు చేస్తున్నా బల్కంపేట చేస్తున్నా 9th చేస్తున్నా బల్కంపేటకి 9th బల్కంపేటలో ప్రైవేట్ ప్రోగ్రామ్ అది 10th గవర్నమెంట్ది మన బంగారు బోనం ఉంది 2 చేస్తున్నా. మామూలుగా ఇప్పుడు గౌలీపురాల బోనాలు ఎప్పుడు, అలాగే మీ ఈ ఛానల్ విషయ వ్యూవర్స్ ఎవరుతున్నారో వాళ్ళకి ఒక ఆహ్వానం పంపండి. ఎట్లా అంటే పలానా డేట్కి అవుతుంది దాని గురించి కొంచెం చెప్పండి వ్యూవర్స్. అందరికీ ఒకటే చెప్పాల్సింది ఏంటంటే పట్నం జాతర 21వ తారీఖు శురు అవుతుంది. ఆ రోజు ఘటాల ఊరేగింపు ఉంటుంది. వారం రోజులు అమ్మవారు మా గౌలీపుర ఆదివర్గంలో ప్రతి ఒక్క గుడిలో అమ్మవారు పూజలు అందుకుంటూ బస్తీల విశత్తన ఎట్లుంది ఏంది అనేది భక్తులను చూసుకుంటూ ఉంటుంది. రోజు చండీ యాగము కుంకుమార్చన పుష్పార్చన అని కొన్ని పూజలు ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత 28వ తారీఖు నాడు మాత్రం పట్నం బోనాల జాతర ఉంటుంది. పాత బస్తీ చాలా ఘనంగా ఉంటుంది. 1000 నుంచి 1200 బోనాల పెద్ద గుడి మాది కూడా చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంటుంది. దాని నెక్స్ట్ రోజు రంగం ఉంటుంది పోతురాజుది వీడికించి అఫ్జల్గంజ్ వరకు ఉంటుంది. అందరు రావాల్సిందిగా కోరుతున్నాం. అదని మనం తెలుస్తున్నాం కదా, ఓల్డ్ సిటీలో గౌలీపుర జరిగే బోనాలు ఇంకా అమృత్ పొదలతో ఇంటర్వ్యూ జై మాతాది. జై మాతాది. ఈ బోనాలు అందరికి శుభాకాంక్షలు చెప్తూ ఒక మెసేజ్ చెప్పండి. అందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను మీ ఓల్డ్ సిటీ అమృత్ పోతురాజ్. అందరూ ఫోన్లలో చూసినాము అన్న మీరు ఏడుంటారు అని అంటారు. 28వ తారీఖు రోజు 29వ తారీఖు రోజు 2 రోజులు నేను మీకు లైవ్గా ఉంటా. మీరు ఓల్డ్ సిటీ మా టెంపుల్కి రండి, మీరు వచ్చి చూడండి.